నమస్కారం. వందే భారతం. నిజంగానే భారతీయ జనతా పార్టీ ఈవీఎంలని హ్యాక్ చేసిందా? ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో పావుగా మారిందా? భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పని కంకణం కట్టుకున్నామని బూటకపు మాటలు మాట్లాడుతూ నాటకాలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని ఆలే పార్టీ ఏదైతే ఉన్నాయో దాని మిత్ర పార్టీలు వాటి యొక్క బూటకపు మాటలు, అసత్యపు ప్రచారాలని ఆధారాలతో సహా బట్టబయలు చేయబోతున్నాను. వారు గెలిస్తే అది ప్రజా తీర్పు, అదే వారు ఓడిపోతే ఎన్నికల మోసం. వారికి ఓటు వస్తే ఈవీఎం మంచిది, ఓటు పోతే ఈవీఎం చెడ్డది. మోసం ఎక్కడో జరగట్లేదండి, ఇది కాంగ్రెస్ యొక్క కుళ్ళు రాజకీయంలోనే జరుగుతోంది. ఈ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, దాని మిత్ర పార్టీలకి భారతదేశం, దేశ ప్రజలు, భారతదేశ ప్రభుత్వం, దేశ వ్యవస్థల పైన, ప్రజాస్వామ్యం పైన ఎటువంటి నమ్మకము లేదు. మన దేశంలోనూ పరాయి దేశాల్లో కూడా భారతదేశాన్ని, దేశ వ్యవస్థలని, భారతదేశ సైనికులని ఎప్పుడూ వారు నిందిస్తూనే ఉంటారు, అపహాస్యం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగానంటే ఈ బీహార్ ఎలక్షన్కి సంబంధించి మాత్రమే కాకుండా అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, అది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా లేదా లోక్సభ ఎన్నికలైనా సరే, ఆ ఎన్నికల ప్రక్రియ పైన, ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల ఫలితాల పైన ఒక రకమైనటువంటి నిరాధార ఆరోపణలు చేస్తూ బట్ట కాల్చి మీదే పడేసి, మొహం మీద పడేసి వెళ్ళిపోతూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్రపక్షాలకి అలవాటైనటువంటి పని. వాటిలో ఏమాత్రము వాస్తవాలు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థకే వెళ్ళాలి, బ్యాలెట్ పేపర్ వ్యవస్థకి వెళ్ళాలని కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్ చూస్తే దొంగ నడిచినట్టుగా ఉంటుంది. ఎందుకనంటే కర్ణాటక మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి జి పరమేశ్వర ఆయన ఒక వీడియోలో ఇటీవల మాట్లాడుతూ, బ్యాలెట్ పేపర్ వ్యవస్థ ఉన్నప్పుడు పోలింగ్ బూత్లో కేవలం ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల చేతిలోనే ఆ ప్రభుత్వాన్ని నిర్దేశించగలిగినటువంటి శక్తి ఉంటుంది, అందరి ఓట్లు వారే వేస్తారు, ఇలా స్టాంప్ లాగా వేస్తారు అని చెప్పని ఆయన చెప్పిన వీడియో గూగుల్లో కూడా లభ్యమవుతుంది. దాన్ని బట్టి అర్థం కావట్లేదా కాంగ్రెస్ హయాంలో బ్యాలెట్ పేపర్లలో ఏ విధంగా రిగ్గింగ్ కానీ ఇటువంటి ఎన్నికల ప్రక్రియ అప్రజాస్వామికంగా మారిందో. ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చాయి కాబట్టి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలవలేకపోతుందన్న అక్కసుతో మళ్ళీ బ్యాలెట్ పేపర్ వైపు మొగ్గు చూపాలి అని చెప్పని వారు ప్రయత్నం చేస్తున్నారు. మరొక మాట, ఇంకొక నిరాధారణమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈవీఎం లేదు, అక్కడికి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిందని, ఆ ఈవీఎం ద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతోంది అని చెప్పని ఒక నిరాధారణమైనటువంటి ఆరోపణ చాలా బలంగా, విస్తృతంగా చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి మరి ఈవీఎంలకి బలాన్ని చేకూర్చింది. మార్చి 15, 1989 నుండి ఇది అమల్లోకి వచ్చింది. మొదటిసారిగా 2001లో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎం ద్వారా జరిగాయి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, నిజంగానే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈవీఎంలని మేనేజ్ చేసి ఎన్నికలలో గెలుస్తోంది అని చెప్పని అనుకుంటే, మరి 2001లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వమే. మరి అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఈవీఎంలని మేనేజ్ చేసి ఆ 4 రాష్ట్రాల్లోనూ లేదా ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉండవచ్చు కదా. అంతవరకు ఎందుకు? 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఇదే ఈవీఎం మిషన్ను ఉపయోగించి కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈవీఎం పైన, దాని నిష్పక్షపాతానికి, దాని నిజాయితీ పైన ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు 2004, 2009లో గెలిచిన గెలుపు నకిలీ గెలుపు కాదా? నకిలీ గెలుపని వారు ఒప్పుకుంటారా? ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉంది అని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ని, ఎలక్షన్ కమిషనర్ లాగా ఉన్నటువంటి వ్యక్తులని ప్రలోభ పెట్టడంలో కాంగ్రెస్ మించి ఎవరికి అన్ని తెలివితేటలు ఉండవేమో. ఎందుకంటే టిఎన్ శేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన 1990 నుంచి 96 వరకు, ఆ 96 వరకు ఆయన ఎన్నికల కమిషనర్ లాగా చేశారు, తర్వాత సిఈసి లాగా చేశారు. 1997లో రాష్ట్రపతిగా ఆయన ఎన్నికకు పోటీ చేశారు. అప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో
కాంగ్రెస్ పార్టీ లేదా వారికి ఉన్నటువంటి ఆ పవర్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని వారు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇకపోతే ఎంఎస్ గిల్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఆయన ఎన్నికల 1993 నుంచి 2001 వరకు కూడా ఎన్నికల అధికారి లాగా చేశారు, మరియు సిఈసి లాగా ప్రధాన ఎన్నికల అధికారి లాగా కూడా చేశారు. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రిలాగా పదవులను కూడా అలంకరించారు. అంటే ఇటువంటి వ్యక్తులు ఎన్నికల అధికారులాగా చేసినటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేకూరిస్తే ఆ లబ్ధికి రాజకీయ రివార్డు లాగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైనటువంటి పదవులను ఇచ్చి వారిని గౌరవించిందని మనం అనుకోవాలా? ఇంకొక ఆరోపణ, ఇప్పుడు ఎందుకు అసలు ఇదంతా కాంగ్రెస్ ఈ విధంగా చేస్తోంది అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో చాలా నిష్పక్షపాతంగా ఉంది. మరీ ముఖ్యంగా బీహార్లో మొన్నటి నుంచి జరుగుతున్నటువంటిది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, SIR అని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నిజంగా నిజాయితీగా నిబద్ధత కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని భావించేటటువంటి ఏ పార్టీ అయినా సరే బోగస్ ఓట్లు ఉండకూడదు అని చెప్పని, డూప్లికేట్లు ఉండకూడదని భావిస్తారు. అలానే ఎన్నికలు జరగాలని కోరుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే మొదటి నుంచి కూడా వారు తెచ్చిపెట్టినటువంటి చేర్చినటువంటి దొంగతనంగా అక్రమంగా చేర్చినటువంటి ఓటర్ల ద్వారా లబ్ధి పొందడము అలవాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇటువంటి SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎందుకో తెలుసా? కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఈ బీహార్లోని SIR ఏం చేసింది అని అంటే దాదాపు 7 కోట్ల ఓటర్లని స్క్రూటినీ చేసి, వారిని ఐడెంటిఫై చేసి స్క్రూటినీ చేసి, అందులోంచి దగ్గర 65 లక్షల ఓట్లకి పైగా చనిపోయిన వారిని, అలాగే డూప్లికేట్ ఉన్నటువంటి వారిని, లేదా శాశ్వతంగా అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఇంకొక చోట ఓటర్ ID కలిగినటువంటి వారిని ఐడెంటిఫై చేసి తొలగించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? 65 లక్షలనంటే ఎంత పెద్ద సంఖ్యనో. ఇన్నేళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా అది బ్యాలెట్ పేపర్ విధానమైనా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అయినా సరే కాంగ్రెస్ అక్రమంగా లబ్ధి పొందుతూనే వచ్చింది. ఇప్పుడు ఈ SIR లాంటివి బీహార్లోనే కాదు దేశమంతటా కూడా వ్యాప్తి చెందితే, దాన్ని అమలు చేస్తే కనుక కాంగ్రెస్ రాజకీయంగా భూస్థాపితం అయిపోవడం ఖాయం. అందుకని ఆ భయం పట్టుకుంది. ఇంకొక విషయం, ఎన్నికల కమిషన్ ముందు వెళ్లి ధైర్యంగా, ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చాలా సార్లు అడిగింది, కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని రాజకీయ పార్టీలని అడిగింది, మీకు ఏవైనా ఇబ్బందులు సందేహాలు ఉంటే అధికారికంగా కంప్లైంట్ చెయ్యండి అనేసి. ఆగస్టు 1వ తారీఖు 2025 ఈ SIR ని కంప్లీట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకి తుది ఓటర్ జాబితాని అందించింది ఎలక్షన్ కమిషన్. అప్పుడేమీ మాట్లాడలేదు కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కానీ. అధికారికంగా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయలేదు. ముఖ్యంగా 1.6 లక్షల పోలింగ్ లెవెల్ బూత్ ఏజెన్సీని కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ 17,564 మందిని, ఎంతో మందిని పెట్టి మరి ఈ SIR పైన వాళ్ళు ఆధారాలు సేకరించాలి, అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పని ప్రయత్నం చేసింది. నమ్మండి, ఈ 17,546 మంది ఎంతో మందిలో ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి తప్పు దొరకలేదు ఈ SIR దీంట్లో, అంటే ఆ ఓటర్ లిస్టులో. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎంత పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తోంది అని. దీని పర్పస్ ఏంటి అని అంటే, ఇందా చెప్పుకున్నట్టుగా బోగస్ ఓట్లు కానీ, ఆల్రెడీ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి శాశ్వతంగా వెళ్ళిపోయినటువంటి వారు కానీ, డూప్లికేట్స్ కానీ, అక్రమంగా దొంగ ID తోటి ఉన్నటువంటి దొంగ ఓటర్లను కానీ, లేదా చనిపోయినటువంటి వారిని, వీరందరినీ తీసివేస్తారు. ఇది మంచిదే కదా. భారతదేశంలో ప్రతి ఓటర్ ఎవరైతే ఉన్నారో జెన్యూన్ గా ఉన్నటువంటి ప్రతి ఓటు కౌంట్ చేయబడాలి. జెన్యూన్ గా ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా తను ఓటు వేయగలగాలి. ఎన్నికల కమిషన్ తన బాధ్యతని, తన రాజ్యాంగబద్ధంగా తనకు వచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తుంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎందుకు ఎన్నికల కమిషన్ పైన నిందలు వేస్తున్నాయి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రాష్ట్రం అంతా, బీహార్ రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఇటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాలి. భారతదేశం మొత్తం కూడా బోగస్ ఓట్లు అన్నీ పోవాలి. ఈ నేటి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. వారు కళ్ళకి కట్టినట్టుగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తున్నారు, సంక్షేమ ఫలాల లబ్ధిని పొందుతూ ఉన్నారు.
అందుకే 3 సార్లు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చారు. అలానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా బలాన్ని ఎన్డీఏ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ విదేశాలకు వెళ్లి భారతదేశ గౌరవాన్ని పలుచన చేస్తూ ఉంది. మన దేశ ఆర్మీని ప్రశ్నిస్తూ ఉంది. మన దేశ ప్రజల యొక్క యూనిటీని తీయాలని చెప్పని, మన దేశ సమైక్యతను సమగ్రతను ధ్వంసం చేయాలని చెప్పని కుట్రలు పన్నుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. ఇటువంటివి ఇంకా ఎన్నో అబద్ధపు అసత్యపు ప్రచారాలను కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఎలాగైనా సరే కుట్రలతో రాజకీయంగా మోసాలను చేస్తూ అసత్య ప్రచారాలను వల్లిస్తూ అధికారంలోకి రావాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు పన్నుతున్నటువంటి వల గురించి, వారు చేస్తున్న అసత్య ప్రచారాల గురించి మనం నిజాలు తెలుసుకుందాం. నిజం వైపు, నిజమైన భారతదేశం వైపు, ఆత్మనిర్భర్ కలిగినటువంటి భారత్ వైపు మనం నిలుద్దాం. వందే మాతరం.